తమిళనాడులో సినీ నటుడు విజయ్ గారి గెలుపుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ వారి అతి. అదేదో సామెత చెప్తారే, ఊళ్ళో పెళ్లికి వీళ్ళ హడావిడి ఎందుకు? వీళ్ళ హడావిడి అంతా చూస్తుంటే విజయ్ గారి గెలుపు కంటే కూడా ముఖ్యంగా జన సైనికుల మనసులలో విషబీజాలు నాటాలని చూస్తున్నట్లుగా ఉంది. అది కొంత మేరకు జన సైనికుల మనసులలో మొలకెత్తింది కూడా. దీన్ని మొగ్గలోనే తుంచేయాలి. ఇక్కడ జన సైనికులు కొంత విద్యతో ఆలోచించాలి. జనసేన పార్టీ పైన జరుగుతున్న కుట్రలను కొంత గమనించాలి. వైఎస్ఆర్ పార్టీ ఆలోచనలు ఎంతసేపు కూటమి నుంచి జనసేన పార్టీని చీల్చడం ఎలా, విడదీయడం ఎలా, పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉన్న ఆయన సొంత సామాజిక వర్గం మనసులలో అసంతృప్తిని రేకెత్తించడం, ఇదే వారి అజెండా. లోకం ఎప్పుడు గెలిచిన వాడిని గొప్పగా చూస్తుంది, పోరాడేవాడిని తక్కువగానే చూస్తుంది. అది ప్రజల నైజము, కొంతమేరకు వాస్తవం కూడా. తమిళనాడులో విజయ్ గారి గెలుపుకు పవన్ కళ్యాణ్ గారికి పోలిక. తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్కు పోలికే లేదు. తమిళనాడు ఆర్థికంగా అన్ని వనరులు ఉన్నాయి. పర్యాటక ప్రాంతము, పారిశ్రామికంగా దక్షిణాదిలోనే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రము తమిళనాడు. ఆర్థిక వనరులతో పుష్కలంగా అభివృద్ధి చెందిన రాష్ట్రము తమిళనాడు. అంతేకాకుండా తమిళనాడు ప్రజలకు ప్రాంతీయతత్వం కూడా ఎక్కువే. అక్కడ ప్రాంతీయ పార్టీలకే మనుగడ, చోటు. ఇతర జాతీయ పార్టీలకు అక్కడ స్థానము లేదు. తమిళనాడు రాజకీయాలపై సినిమా నటుల ప్రభావం ఎక్కువ. అక్కడి రాజకీయ పార్టీల నేపథ్యం గమనిస్తే అన్ని రాజకీయ పార్టీలకు ఎంతో కొంత సినీ పరిశ్రమతో సంబంధం ఉంది. ఇందులో అనుమానమే లేదు. అంతేకాకుండా సినిమా నటులంటే విపరీతమైన పిచ్చి తమిళనాడు ప్రజలకు. విపరీతంగా సినిమా నటులను ఆరాధిస్తారు. సినిమా నటులకు విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఇంకా ముందుకు వెళ్ళి గుళ్ళు గోపురాలు కూడా కట్టడము, పూజలు కూడా చేయడము తమిళనాడులోనే చూస్తాం. ఇంత సినిమా నటులపైన పిచ్చి తెలుగు ప్రజలకు లేదు. సినిమా నటులపై వెర్రి వ్యామోహము లేదు. 1983లో కూడా తెలుగువారి ఆత్మగౌరవము నినాదముతోనే సినీ నటుడైనప్పటికీ రామారావు పార్టీని సినిమా నటుడుగా కాకుండా కేవలం ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడుతాడు అనే ఉద్దేశంతోనే అఖండ మెజారిటీని కట్టబెట్టారు తెలుగు ప్రజలు 1983లో తెలుగుదేశం పార్టీకి. అంతేకాని రామారావు గారు సినీ నటుడు అనే క్రేజ్తో కాదు, ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాడు అనే ఉద్దేశంతోనే. తమిళనాడు ప్రజలకు ఉచిత పథకాలపై మోజు. అక్కడి ఎన్నికలలో ధన ప్రవాహం అంతగా కనిపించదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలలో ధన ప్రవాహం చాలా ఎక్కువ. డబ్బున్న వాడిదే రాజ్యం. ఎన్నికలలో ఎవరైతే ఎక్కువగా ఖర్చు పెడతారో వారికే ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు. అది ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితి. దీనికి తమిళనాడు ఎన్నికలకు అస్సలు పోలికే లేదు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్రము దాదాపు 20 సంవత్సరాలు వెనకబడింది. పులి మీద పుట్రలా 5 సంవత్సరాల అరాచక పాలనతో మరింత దిగజారింది. 2024లో రాష్ట్రం పరిస్థితి వెంటిలేటర్ పై ఉంది. అలాంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం
మనసు చంపుకొని తను తగ్గి కూటమితో పొత్తును కొనసాగిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు జనసేన పార్టీ కంటే కూడా రాష్ట్ర ప్రజల అభివృద్ధే ముఖ్యము. దీనికే పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాలేకపోతున్నాడు, విజయ్ని చూడండి పార్టీ పెడతానే గెలిచాడు, ఇలా ఏవేవో లేనిపోని విమర్శలు, లేనిపోని అనుమానాలు జన సైనికుల మనస్సులలో నింపుతున్నారు. అయినా 2019 సంవత్సరంలో ఈ సింహం ఒంటరిగానే ఎన్నికలలో పోటీ చేసింది కదా. మరి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కట్టబెట్టారు ఈ రాష్ట్ర ప్రజలు కానీ, పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గము కానీ, ఆయనకి ఎంతమంది మద్దతును కొనసాగించారు? మరి సింహం అప్పుడు కూడా సింగిల్గానే పోటీ చేసింది 2019 సంవత్సరంలో. మరి సింహం సింహం అంటారే, ఆ సింహం 2019 సంవత్సరంలో ఒంటరిగానే పోటీ చేసింది కదా. అందరికీ వెలుగునిచ్చే సూర్యునికి కూడా గ్రహణం పడుతుంది, కానీ ఆ గ్రహణము కొన్ని నిమిషాలు మాత్రమే. 2019 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారికి జరిగింది కూడా అదే. ఆ గ్రహణము వీడుతుంది. సమయం వచ్చినప్పుడు ఆ సూర్యుడు స్వయంగా వెలుగును ప్రకాశింపజేస్తాడు. అంతవరకు ఓపిక పట్టాలి. గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయనకు. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, 4 సార్లు లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు. మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి 40 సంవత్సరాలు పట్టింది. అందరికీ విజయ్ గారికి జరిగినట్లుగానే జరగాలి అంటే కుదరదు. నందమూరి తారక రామారావుకు జరిగినట్లుగానే జరగాలి అంటే కుదరదు. అప్పటి పరిస్థితులు, అవకాశాల ప్రభావము రాజకీయాలపై ఉంటుంది. అందుకే సమయం వచ్చే వరకు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గము, జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి వెన్నంటే నడవాలి. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు బలంగా ప్రజలలోకి తీసుకువెళ్ళాలి. గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీ పునాదులు బలంగా ఏర్పడాలి. అన్నిటికీ టైం వస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైనంత మంది జన సైనికులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.